అందంగా ఉంది కదా. రా మరి అక్కడికి వెళ్ళి చూద్దాము. పద, నాతో పాటు రా. ముందుకెందుకు రావడం లేదు? నీకు భయంగా లేదా? అది లేదు లేదు, నేను నీతో రావాలని అనుకోవడం లేదు. అరే, భయపడాల్సిన అవసరమేం లేదు. నాతో పాటు పద, చాలా ఆనందించొచ్చు. వాలి ప్రతిసారి మారుతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు, కానీ తను మారుతి చెయ్యి పట్టుకుని నడవాల్సొచ్చింది. ఇదే కదా ఆకర్షణ యొక్క నియమం. మన ఆలోచనల కారణంగానే కదా ఎదుటివారు మన వైపు ఆకర్షితులవుతారు. వాలి తనలోని దుష్ట ఆలోచనలతో ప్రతి క్షణము మారుతిని తలుచుకుంటూనే ఉన్నాడు. అందుకే వాలికి మారుతి తోడుగా ఉన్నాడు. నీలా నీలా నీలా. మీరిక్కడ పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారా? లేదు, నేనిక్కడికి పాల్గొనడానికి రాలేదు. మరైతే మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నేను అదేంటంటే నేను నేను అంటున్నారేంటి? ఏంటో చెప్పండి. నువ్వొక్కడివే మిగిలావా? నువ్వు నా దాడిని తట్టుకోలేవు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు మాత్రమే ఇక్కడ ఎవరినైనా సరే ఓడించగలవు. ఇక ఇక్కడ ఎవ్వరికీ ఆ దమ్ము లేదు. నీల్, తప్పకుండా ఈ బాలకుడిలో ఏదో శక్తి ఉంది, కానీ చాలా అమాయకుడిలా ఉన్నాడు.
చూస్తున్నావు కదా, వారి తోక వారి మాటని ఎంత బాగా వింటుందో, వారి గురించి ఎంతో ఆలోచిస్తోంది. మీరు పాఠశాలకి ఎందుకు వెళ్ళలేదు? పాఠశాలకు వెళ్ళను. ఎందుకని వెళ్ళరు? అంటే మీరు మీ చదువుని పూర్తి చేసేశారా? ఇదే మంచి సమయం. వెంటనే వృక్షాసురుడి దగ్గరికి పంపించాలి. ఎందుకంటే ఇతను నన్ను వదిలిపెట్టడం లేదు. ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావే. పద, అలా తిరిగొద్దాము. పదండి వెళ్దాం. ఎన్ని పుష్పాలు కావాలో తెంపుకో. మీరు చాలా పెద్దవారు, కానీ మీకు తెలీదా? భూదేవికి నమస్కరించాలి, అంతేకాని ఉమ్మకూడదు. ఎవరైనా ఈ సమయంలో నన్ను ఈ మాయావి మర్కట్తో చూస్తే అంతా తారుమారవుతుంది. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదవుతుంది. ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ పేరేమిటి? నా పేరు నలుడు. నేను ఈ రాయి మీద నా కోరికను రాసి ఉంచాను. దానిని ఆ భగవంతుడి వద్దకు పంపించాను. అర్థమయ్యిందా? ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు మారుతి. కానీ నువ్వు ఇది చెప్పు, ఈ రాయి మీద నువ్వు నీ కోరికను రాసి ఈ నీళ్ళల్లో విడిచిపెడితే ఏం జరుగుతుంది? దానివల్ల మన మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కానీ ఆ రాయి భగవంతుని వద్దకు ఎలా చేరుకుంటుంది? అది కూడా తెలీదా? నువ్వు ఒట్టి అమాయకుడివి. ఈ రాయి చెరువులో నుంచి ఈదుకుంటూ నదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత నది నుండి సాగరంలోకి. మన భగవంతుడు అక్కడే కదా ఉంటాడు. భగవంతుడు మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే నేను కూడా ఈ రాయి మీద నా కోరికను రాసి
భగవంతునికి పంపించవచ్చా? కానీ మారుతికి రాయడం రాదు కదా. నేను పాఠశాలకి వెళ్ళడం లేదు, అందుకనే నా కోరికను నువ్వు ఈ రాయి మీద రాసి పెడతావా? నిజంగానే నువ్వు ఒట్టి అమాయకుడివి. ఇది కూడా తెలియదా? మన కోరికలను రహస్యంగా ఉంచుకోవాలి. భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియకూడదు. మన కోరిక గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అప్పుడు మాత్రమే భగవంతుడు మన కోరికలను నెరవేరుస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నలుడికి చాలా తెలివితేటలు ఉన్నాయి. నా తోక సమస్యకి పరిష్కారాన్ని నేను తననే అడుగుతాను. ఏ ఆలోచనలో మునిగిపోయావు మిత్రమా? మిత్రమా? మిత్రునని ఎవరినంటారు? నాకు తెలీదు. ఆ మాత్రం కూడా తెలీదా? మిత్రుడు అంటే స్నేహితుడు. స్నేహితుడంటే ఎవరంటే నీ సుఖ దుఃఖాలలో తోడుగా ఉండేవాడు. చిన్న పెద్ద ప్రతి విషయాన్ని పంచుకుంటారు. అలాగే ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ప్రమాణం కూడా చేస్తారు. అర్థమయ్యిందా? ఇప్పుడు చెప్పు, ఏ ఆలోచనలో మునిగిపోయావు మిత్రమా? గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు నా వ్యధ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. లేదు మిత్రమా, నువ్వు నిజంగా ఎవరికీ చెప్పవు కదా? నేనెవ్వరికీ చెప్పను. నా తోక నా మాట వినిపించుకోవడం లేదు. అంతేనా? ఇంత చిన్న విషయమా? నీ తోకకు నువ్వు పాలు తాగిస్తున్నావా? అదెలా సాధ్యమవుతుంది? తోక పాలెలా తాగలుగుతుంది? నేను మళ్ళీ నా మాటను అనాల్సి వస్తుంది. నీకు ఇంత చిన్న విషయం కూడా అర్థం కాలేదా? నీ తోకను శక్తివంతంగా మార్చడానికి మనమే పాలు తాగాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని పాలు తాగుతావో నీ తోక అంతే శక్తివంతంగా మారుతుంది. అర్థమయ్యిందా? ముందు పాలు, అమ్మ కూడా అప్పుడప్పుడు చిన్న పిల్లాళ్ళ మొండికేస్తుంది. అరెరే మొత్తం తాగు. మళ్ళీ ఏ ఆలోచనలో మునిగిపోయావు మిత్రమా? మిత్రమా, పాలు. నేను పాలు తాగడానికి వెళ్తున్నాను. తప్పకుండా కలవడానికి రావాలి. తప్పకుండా కలవడానికి వస్తాను. కలవడానికి తప్పకుండా నేను వస్తాను కదా. ఇక ఆ తర్వాత ఎవరు కూడా నిన్ను కలుసుకోవడం అసాధ్యం. అమ్మా, అమ్మా, ఏంటి కుమారా? అమ్మా, నాకు పాలు కావాలి. యువరాజు కోసం పాలు తీసుకురా. అమ్మా, నాకు మరిన్ని పాలు కావాలి. అమ్మా, మరిన్ని పాలు కావాలి.
ఓపిక పట్టు కుమారా, పాలు తెప్పిస్తున్నాను. ఇది చాలా శుభ సమాచారము. నా పుత్రుడికి పాలు నచ్చుతున్నాయా? అవునమ్మా. అమ్మా, నాకింకా మరిన్ని పాలు కావాలి. అమ్మా, ఈసారి ఇంకా ఎక్కువ పాలు తెప్పించమ్మా. నీకింకా కావాలి కదా? అమ్మా, ఇంకా కావాలి. అమ్మా, ఇంకా కావాలి. మహారాణి, వంటగదిలో పాలు లేవు. గోశాలకు మనిషిని పంపించాను పాలు పితకటానికి. కుమారా మారుతి, ఓపిక పట్టు, గోశాల నుంచి పాలు తెప్పిస్తాను. అమ్మా, ఏం పర్వాలేదు. మధ్యాహ్నం వేళ ఇంకా ఎక్కువ పాలు తెప్పించు. నా కడుపు ఇంకా నిండలేదమ్మా. నేను నా తోకకి పాలు తాగించొచ్చాను. మరైతే ఇంకెందుకు ఆలస్యము? పరీక్షించి చూడాల్సిందే. ఇలా చూడు. కానివ్వు, ఇక వెళ్ళు. వెళ్ళు. ఇంకా ఏంటి, నేను నీ పాలను కూడా తాగేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఆ మామిడి చెట్టుకున్న ఒక పండును కోసుకొని నా కోసం తీసుకురా. వెళ్ళు.